పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో ఇరు దేశాల దళాలు ఇంకా దాడులు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్పై దాడులతో ఆఫ్ఘన్ దళాలు సంబరాల్లో మునిగితేలాయి. పాకిస్తాన్పై పైచేయి సాధించామనే ధీమాలో ఉంది. ఆఫ్ఘన్ దళాలకు స్వీట్లు పంచి స్థానికులు స్వాగతం పలుకుతున్నారు. తమ దాడులతో సరిహద్దులోని పాకిస్తాన్ పోస్టులపై కోలుకోలను దెబ్బతీశామంటూ ఆఫ్ఘన్ దళాలు ప్రకటించాయి. ఆఫ్ఘన్ దళాల దాడులతో సరిహద్దులోని స్థావరాల నుంచి పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నట్టుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారుతున్నాయి. మరోవైపు తమ దాడిలో చనిపోయిన పాకిస్తాన్ సైనికుల శవాలను ఆఫ్ఘన్ దళాలు అప్పగించాయి. రెండు వైపులా పదుల సంఖ్యలో సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్న దృశ్యాలు ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించిన ఆఫ్ఘన్ సైనికులను అక్కడి ప్రజలు భుజాలకెత్తుకొని పొగడ్తలతో ముంచెత్తుతూ ఆ దేశానికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తాం. సరిహద్దు ప్రాంతాల్లోని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో అలాగే కాబుల్లో సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్పై పైచేయి సాధించిన ఆఫ్ఘన్ దళాలను ఆ దేశ పౌరులు చాలామంది పొగడ్తలతో ముంచెత్తు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా కాబుల్పై పాకిస్తాన్ చేసిన వైమానిక దాడిలో 30 మంది సాధారణ పౌరులు మృతి చెందారంటూ పాకిస్తాన్పై విరుచుకుపడింది. ఈ నేపథ్యంలోనే ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు డ్యూరాండ్ లైన్ వెంబడి భారీగా కాల్పులు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్కు చెందిన 58 మంది సైనికులను మట్టుబెట్టినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. అయితే పాకిస్తాన్ మాత్రం 200 మంది ఆఫ్ఘనిస్తాన్ సైనికులను చెప్పామంటూ పాకిస్తాన్ చెప్పుకుంటుంది. అంటే ఎవరికి వారు నిర్దిష్ట సంఖ్యను పెంచుకొని ప్రకటనలు చేస్తున్నట్టుగా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ వైపు నుంచి ఎక్కువగా డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ చెప్పినట్టు 200 మంది ఆఫ్ఘన్ సైనికులు చనిపోలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ దళాలే పైచేయి సాధించినట్టుగా అక్కడి దృశ్యాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా డ్యూరాండ్ రేఖ వెంబడి ఉన్నటువంటి పాకిస్తాన్ చెక్ పోస్టులను 25 పైగా చెక్ పోస్టులను ధ్వంసం చేసినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రకటిస్తుంది. కొన్ని ఆఫ్ఘనిస్తాన్ చెక్ పోస్టులను కూడా పాకిస్తాన్ షెల్లింగ్ చేసి ధ్వంసం చేసినట్టుగా సమాచారం. మొత్తం మీద ఇరువైపులా భీకర దాడులు అయితే కొనసాగాయి. ఇరువైపులా భీకర దాడులతో ప్రాణ నష్టం కూడా సంభవించిన పరిస్థితి. మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దాడులతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం అయితే కొనసాగింది. గత 3 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ప్రస్తుతం ఇక తారాస్థాయికి చేరుకుంది. అయితే ఈ యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు ఆఫ్ఘనిస్తాన్లో సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు ఒకసారి చూద్దాం. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఘర్షణలు తీవ్ర రూపం దాల్చి వైమానిక సరిహద్దు దాడులతో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు దేశాల మధ్యలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అసలు వీటికి ప్రధాన కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు తీవ్రమైన దశకు చేరుకున్న వేళ పాకిస్తాన్ ప్రధానంగా వైమానిక దాడులు, సరిహద్దు దాడులు, ఉగ్రవాద శిబిరాలపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అయితే తాజా వివాదానికి మూలం మాత్రం సంవత్సరాలుగా కొనసాగుతున్న
తాలిబాన్ సంబంధిత ఉద్రిక్తతలతో ముడిపడింది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అనే ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం పొందిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్టు ఆ దేశం చేసిన ఆరోపణలను తాలిబాన్ ఖండిస్తోంది. తమ దేశంలో ఏ ఒక్క తీవ్రవాది లేదంటూ ఆఫ్ఘనిస్తాన్ క్లెయిమ్ చేస్తోంది. తాజాగా పాకిస్తాన్ సరిహద్దు దాటి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో వైమానిక దాడులు జరిపింది. ఇవి టీటీపీ దాడులకు ప్రతిస్పందనట్టు పాకిస్తాన్ చెప్పుకొస్తుంది. అయితే ఈ దాడిలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్పై దాడికి పాల్పడిన మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని చెప్తోంది. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈ చర్యను తమ సార్వభౌమత్వంపై దాడిగా పేర్కొంది. 30 మంది సాధారణ పౌరులు చనిపోయినట్టుగా దేశం తీవ్రంగా పరిగణించి ఇక పాకిస్తాన్ చెక్ పోస్టులపై దాడులు మొదలుపెట్టింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ కాబుల్ సహా ఆఫ్ఘనిస్తాన్ నగరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో టీటీపీ నాయకుడు నూర్ వాలీ మేసద్ లక్ష్యంగా ఉన్నాడు, కానీ అతను తప్పించుకుని తెలుస్తోంది. దీనికి ప్రతిగా అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దళాలు భారీ స్థాయిలో సరిహద్దు దాడులు జరిపి పాకిస్తాన్ సైనిక స్థావరాలపై కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పోస్టులను స్వాధీనం చేసుకున్నాయి ఆఫ్ఘన్ దళాలు. 2024-25 కాలంలో ఇరు దేశాల మధ్య ప్రతి దాడులు జరిగి ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇక ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ చెక్పోస్టులపై తాలిబాన్ సైనికులు విరుచుకుపడడంతో దాదాపు 60 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు హతమార్చినట్లుగా తాలిబాన్ చెప్తుంది. తాలిబాన్ సైన్యం ధాటికి తట్టుకోలేక పాక్ సోల్జర్లు పరుగులు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇటీవలి సైనిక ఒప్పందాన్ని గుర్తు చేస్తూ సౌదీ అరేబియా సహాయం కోరింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో పాక్ ప్రధాని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రికి ఫోన్ చేశారు. అయితే దాడి విషయంలో పాకిస్తాన్కు సహాయం అందించేందుకు సౌదీ మాత్రం ఒప్పుకోలేదు. సౌదీ విదేశాంగ మంత్రి స్పందించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలంటూ మాత్రమే చెప్పారు. సౌదీ నిర్ణయంతో పాకిస్తాన్కు మరోసారి ఇబ్బందులు తలెత్తాయి. మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ను కుదేలు చేసింది. పాకిస్తాన్పై విరుచుకుపడింది. ఇక డ్యూరాండ్ లైన్ వెంబడి తీవ్రమైన కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రధాన సరిహద్దు మార్గాలు మూతపడ్డాయి. దాదాపు 60 మంది వరకు పాకిస్తాన్ సైనికులు మరణించారు. 25 సైనిక చెక్పోస్టులను స్వాధీనం చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్. ఇక ఈ మరణాలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. తామే 200 మంది తాలిబాన్ సైనికులు చంపినట్టుగా కొత్త లెక్కలు చెప్పుకొచ్చింది. ఇక ఈ దాడిలో ఇరు దేశాల భూభాగాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోవడంతో భారీగానే ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్టుగా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అంతర్జాతీయ పక్షాలు ముఖ్యంగా ఖతర్, సౌదీ అరేబియా 2 దేశాలు శాంతింపజేయడానికి మధ్యవర్తం వహించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ సౌదీ పెద్దగా పాకిస్తాన్కు అనుకూలంగా స్పందించినట్టుగా కనబడలేదు. ఇక పాకిస్తాన్ మాత్రం ఇవి రెచ్చగొట్టే చర్యలంటూ తాలిబాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయిస్తుందంటూ మండిపడితే తాలిబాన్ మంత్రి ముత్తాకి తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. పాకిస్తాన్ రెక్కలు విరిచి కూర్చొని పెడతామంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ దాడులపై ప్రతిస్పందనగా తమ దేశం చూస్తూ ఊరుకోదని, ఎట్టి పరిస్థితుల్లో తమ దేశం ఉగ్రవాదాన్ని వీడిందని, పాకిస్తాన్ కూడా ఉగ్రవాదాన్ని వీడితే బాగుపడతారంటూ భారత్ వేదికగా ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆయన భారత్లో ఉండగానే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఎయిర్ స్ట్రైక్స్ కావడంతో ఆయన స్పందించారు. సో మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పరస్పర ఆరోపణ చేసుకున్న ఇక్కడ రాజకీయ ఉద్దేశాలు దాగి ఉన్నట్టుగా మనకు కనబడింది. సో ఇరు దేశాల మధ్య రక్తపాతం అయితే చోటు చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పరిస్థితులు మరింత దిగజారాయి. ఒక్కసారిగా ఈ 2 దేశాల మధ్య పరస్పర దాడులతో భారీ ప్రాణ ఆస్తి నష్టమైతే సంభవించిన పరిస్థితి కనబడుతోంది. తాలిబాన్ ప్రతినిధి ముజాహిద్ మాట్లాడారు. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి కంటికి నలుసులో తయారైన ఐఎస్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందని, ఐఎస్ ఖోర్సా పేరుతో కొత్త ఉగ్రముఠాను తయారు చేసి తమపైకి ఉసుకుపడుతుందంటూ వాళ్ళందరినీ కూడా తమకు అప్పగించాలంటూ ఆఫ్ఘనిస్తాన్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో డ్యూరాండ్ లైన్ వెంబడి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై విరుచుకుపడింది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే ఈ దాడులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇక ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో మొత్తం మీద పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 2 దేశాల గొడవలు ఒక్కసారిగా ఆ 2 దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి. 2021లో రెండోసారి ఆఫ్ఘన్ చేతికి అధికారం వచ్చిన తర్వాత
పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. అంతకుముందు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాస్త మిత్రత్వం పాటించాయి, కానీ తర్వాత పూర్తిగా సంబంధాలు తెగిపోయిన పరిస్థితి. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లను గుర్తించిన పాకిస్తాన్ ఇప్పుడు తాలిబాన్లపై విరుచుపడుతున్న పరిస్థితి. కానీ తీవ్రవాదులుగా ముద్రపడి హార్డ్ కోర్ టెర్రరిస్టులుగా ఉన్నటువంటి తాలిబాన్లపైకి పాకిస్తానీలు దాడి చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ మూలాలే తీవ్రవాద మూలాలు. చేతికి గన్ను దొరికితే చాలు రెచ్చిపోయే తాలిబాన్లు విరుచుకుపడ్డారు పాకిస్తాన్లపై. పాకిస్తాన్ చెక్పోస్టులపై విరుచుకుపడి పాకిస్తాన్ సైనికుల్ని తరిమి కొట్టారు. కానీ ఇప్పుడు తీవ్రవాదాన్ని వీడాము, ప్రశాంతంగా ఉంటున్నాము, అభివృద్ధి వైపు వెళ్తున్నాము, మీరు కూడా మాతో కలిసి రండి అంటూ తాలిబాన్లు పాకిస్తాన్ చెప్తున్నారు. అంతేకాదు ఐఎస్ఐఎస్ను తుదముట్టిద్దాం, అందరం కలిసి తీవ్రవాదాన్ని అంతమొందిస్తామంటూ ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. ఆఫ్ఘనిస్తాన్ అందుకే హిందుస్థాన్కి వచ్చింది, హిందుస్థాన్ సహాయం తీసుకుంటుంది, హిందుస్థాన్ బాయ్ అంటోంది. ఎందుకంటే మనం వాళ్ళకి అనేక రకాలుగా సహాయపడ్డాం. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి 100 కోట్లు వెచ్చించాం, పార్లమెంట్ కట్టించాం, స్కూళ్ళు కట్టించాం, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాం, రోడ్లు నిర్మించాం. అమెరికా దాడిలో విధ్వంసమైన ఆఫ్ఘనిస్తాన్ తిరిగి నిలబెట్టాం. అందుకే భారత్ అంటే వినయం విధేయత చూపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ పట్ల ఒక సానుకూల వైఖరి భారత్కుంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే వైఖరి ప్రదర్శిస్తుంటే పాకిస్తాన్ మాత్రం కంటగింపుగా మారింది. సరే, ఆ అంశాలను పక్కన పెడితే ఇరు దేశాల మధ్య యుద్ధం అయితే భీకరంగా జరిగింది. మొత్తం మీద పాకిస్తాన్ దళాలను ఆఫ్ఘనిస్తాన్ దళాలు తిప్పికొట్టినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. అదిగో అవే దృశ్యాలు. పాకిస్తాన్ సైనికులకు జయ ధ్వానాలు పలుకుతూ ఆఫ్ఘనిస్తాన్లో భారీ స్వాగతం అయితే కనబడుతోంది. మొత్తం మీద ఈ పరిస్థితులు సద్దుమరిగినట్టేనా, ఇంకా ఎక్కడికి దారి తీస్తాయి? ముందు వేచి చూడాల్సిందే.